భరద్వాజ గారు, తమిళ విజయ్ పార్టీకి సంబంధించినటువంటి జెండా ఆవిష్కరణ జరిగింది, పార్టీ అనౌన్స్మెంట్ అయిపోయింది. చూసారా అది? ఈ పార్టీ పరిస్థితి ఏమనిపిస్తుంది తమిళ రాజకీయాల్లో? ఇమడగలడా అనేది అంటే ఇప్పుడు ఆల్రెడీ గ్రౌండ్లో ఉన్నోళ్ళు ఉన్నారు, కొంతమంది పిచ్చిలో ఉన్నారు. ఆల్రెడీ కమల్ హాసన్ ఉన్నాడు. కమల్ హాసన్ పార్టీ ఎటువంటి ప్రభావం చూపించలేదు. అవును, రజనీకాంత్ గారు రాజకీయాల్లోకి వస్తాను అని ప్రకటించి అంటే చాలా చర్చలు మంతనాలు చాలా జరిగి చాలా మేధోమదనం జరిపి చివరికి డేట్ అనౌన్స్ చేసి అవును ఆ డేట్కి జస్ట్ ఒక రోజు ముందు ఆపేశాడు ఆయన. అవును, లేదు నేను రావడం లేదు అని. దాని మీద రకరకాల ట్రోల్స్ జరిగినాయి. ఎందుకు రాలేదు అని ఆయన సొంత కారణాలు ఆయనకున్నాయి, అనారోగ్యం అది రకరకాలు చెప్పుకున్నాడు ఆయన. అయితే వాటన్నిటినీ మించి లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఉంది, ఇలా చాలా చర్చ జరిగింది దాని మీద. ఇది అయిపోయింది. ఇప్పుడు విజయ్ అంటే ఒక వ్యాక్యూమ్ ఉంది, పొలిటికల్ వ్యాక్యూమ్ అనేది తను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఆ ఏరియాలో ఎంటర్ కావడానికి వచ్చాడు. ఒకటి విజయకాంత్ గారి పార్టీ ఆ స్పేస్ ఉంది. తర్వాత జయలలిత గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా డిఎంకేలో ఆవిడ ఫ్యాక్షన్ బలంగానే ఉంది ఇప్పటికీ. అది కొంత బీజేపీ తినేసేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇది కండిషన్. ఇప్పుడు అక్కడ డిఎంకే బలంగా ఉంది, ఏడీఎంకే గందరగోళంలో ఉంది. ఆ గందరగోళంలోకి బీజేపీ ఎంటర్ అయ్యి తన ప్రయోజనం వైపుగా దాన్ని నడిపించే ప్రయత్నం చేస్తోంది. విజయకాంత్ లేడు. ఈ వ్యాక్యూమ్లోకి ఒక కొత్త ప్రాంతీయ పార్టీ ఎమర్జ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేది భావిస్తున్నాడు అతను. తన ఇమేజ్తో కొంత డ్రైవ్ చేయవచ్చు అనేది ప్లాను. అలా మొదలుపెట్టాడు ఆయన. కమ్యూనిటీ స్పేస్ కూడా ఉన్నట్టుంది కదా? ఉంది, అన్ని రకాలుగాను చూసుకున్నాడు. అది కొలతలు ఈక్వేషన్స్ అన్నీ వేసుకుని రంగంలోకి దిగినట్టుగా కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే ఇతను ఎంట్రీ ఇస్తున్నాడో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ సక్సెస్ అవుతాడా రాజకీయాల్లో లేదా అనేది చర్చ చూసాం మనం. అవును, ఈ చర్చ నడిచి అంటే ఆల్మోస్ట్ అసెంబ్లీ గేటు దాటడు అని మాట్లాడిన తర్వాత అసెంబ్లీ గేట్లు అంటే 100% విజయంతో 100% సక్సెస్ రేటుతో ఆయన అసెంబ్లీలోకి ప్రవేశించాడు. సో ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టగానే ఒక చర్చ ఏంటంటే ఇది రీమేక్ చేస్తున్నారా అని. అంటే జనసేనని రీమేక్ చేస్తున్నాడా విజయ్ లీడర్గా తమిళ్లోకి అని మాట్లాడుతున్నారు కొంతమంది. అవును, ఎందుకు సినిమాలు రీమేక్ చేశాడు? సినిమాలు రీమేక్ అటు నుంచి ఇటు జరిగినాయి కదా. అవును, ఖుషి సినిమా అక్కడి నుంచి ఇక్కడికి రీమేక్ అయిన సినిమా కదా. ఇలా రకరకాల చర్చలు. అలాగే ఆయన జెండాను కూడా ట్రోల్ చేయటం. అంటే ముందు ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించగానే ట్రోలర్స్ రెడీ అయిపోయి ఆయన జెండాలో ఉన్నటువంటి లోగో ఇటు ఏనుగులు ఉంటాయి. అవును, దాన్ని కేరళ ట్రాన్స్పోర్ట్ దీని నుంచి కేఎస్ఆర్టీసీ నుంచి లిఫ్ట్ చేశారు ఆ 2 ఏనుగుల్ని అని చెప్పి అదొకటి పట్టుకొచ్చారు. రెండోది ఒక స్పెయిన్ జెండాలో ఉన్నటువంటి ఒక ముక్కని పట్టుకొచ్చి సెంటర్లో పెట్టారు ఈ 2 ఏనుగులకి మధ్యలో అనేది ఒకటి. ఆ జెండా పట్టుకొచ్చి అంటే టోటల్గా ఒక రీమేక్ కల్చర్ ఏదో ఇచ్చే ప్రయత్నం. ప్రతిదీ అక్కడి నుంచో లిఫ్ట్ చేసి అప్పటికప్పుడు ఆర్గనైజ్ చేశారు. ఇదేం పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన పార్టీ కాదు అన్న టోన్లో ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్ జరుగుతున్న తీరు చూస్తే ఏదో కాన్షియస్గా ఎవరో వెనకాల ఉండి నడిపిస్తున్నట్టుగానే కనిపిస్తోంది. అంటే ఇది పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన విషయం లేదు అని. అలాగే కమల్ హాసన్తో కంపారిజన్ తీసుకొస్తున్నారు. కమల్ హాసన్ గొడవ వేరు. ఆయన అంత సీరియస్గా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఆర్గనైజ్ చేస్తాడా అనేది మొదటి నుంచి ఉన్న అనుమానమే. అదే నిజమైంది. ఆయన ఒక ఇంటలెక్చువల్ ప్లెయిన్లో మాత్రమే మాట్లాడుతూ వచ్చాడు. అది కూడా కాంక్రీట్ ప్రోగ్రాంలోకి వెళ్ళలేదు ఆయన. రజనీకాంత్ పార్టీ పెడితే దాంతో కలిసి ఏదో నడుస్తాను అన్నట్టుగా కూడా మాట్లాడాడు ఒక దశలో. ఫైనల్గా అలా ఆగిపోయింది అది. సో విజయ్ కొంత ఎనర్జెటిక్గా జనంలోకి వెళ్ళి మాట్లాడి ఒక షేప్కి తీసుకురాగలిగినటువంటి కండిషన్లో ఉన్నాడు అతను. విజయ్ పార్టీ పెట్టడం అనేది అలా చూడలేము. కమల్ హాసన్ పార్టీ పెడుతున్నట్టుగాను మరొకటో చూడలేము. లైటర్ వేలో తీసుకోవాల్సింది కాదు. కానీ దాన్ని ఆ ధోరణిలో తీసుకునేలాగా ఈ రకమైనటువంటి ప్రచారం మొదలుపెట్టారు. ట్రోల్స్ అని
ఈ ట్రోల్స్ ఏవో నాన్ సీరియస్గా ఏదో సరదాగా చేస్తున్నారని అనుకోవడానికి ఆస్కారం లేదు. వెనకాల సీరియస్ పొలిటికల్ గేమ్లో భాగంగానే జరుగుతోంది ఇది. ఎవరై ఉంటారంటారు? డ్యామేజ్ ఎవరికి ఎక్కువ? విజయ్ పార్టీ పెట్టడం వల్ల? విజయ్ పార్టీ పెట్టడం వలన ఒకటి డిఎంకేకి కొంత ఇబ్బంది ఉండొచ్చు. అలాగే అక్కడ ఎమర్జ్ అవటం కోసం చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తోంది బీజేపీ. అక్కడ ఉన్నటువంటి వ్యాక్యూమ్లోకి ఏదో పద్ధతిలో వాళ్ళందరినీ తన వైపుకు నడుపుకునే ప్రయత్నం, అంటే నేరుగా కాకుండా వాళ్ళని తన వైపు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ అయితే ఇబ్బంది. లాస్ట్ ఎలక్షన్ అప్పుడు ఆయన సైకిల్ ర్యాలీ చేసి ఇబ్బంది పెట్టాడు బీజేపీని. ఇబ్బందే, ఖచ్చితంగా బీజేపీకి ఇబ్బంది ఉంది. సో ఇటు నుంచి ఇప్పుడు డిఎంకే కంటే కూడా బీజేపీ మీద ఎక్కువ అనుమానం పడాలి. ఎందుకంటే వీళ్ళకి సోషల్ ప్లాట్ఫామ్స్ మీద దాడులు చేయటం అనేది చాలా అలవాటు. వీళ్ళకి సంబంధించినటువంటి నెట్వర్క్ బలంగా ఉంది. ఎవరినైనా టార్గెట్ చేస్తే వెంటనే దాడి చేయడానికి అవకాశం ఉంది. అందుకని అదొక యాంగిల్ ఉంది. వాళ్ళకున్న నెట్వర్క్, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు. కనీసం పవన్ రేంజ్లోనే హిట్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే ఈ రకంగా ట్రోల్ చేయటం వలన సరెండర్ చేసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు వాళ్ళు. సరెండర్ చేసుకునే రెండు ఉంటాయి. అంటే పవన్తో కంపారిజన్ వస్తుంది కదా, పవన్ రాజకీయ భవిష్యత్తు గురించి కంపారిజన్ వస్తుంది కదా, పవన్ ప్లస్ విజయ్ కూడా పవన్ లాగా సక్సెస్ అవుతాడు. కన్సిస్టెంట్గా ఉన్నాడు అతను. పవన్ కళ్యాణ్ ఓడిపోయినా కానీ ఉన్నాడు. ఓడిపోయి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా అక్కడ నిలబడి ఉన్నాడు. ఆ నిలబడి ఉండటం వలన ఇప్పుడు వచ్చినటువంటి సక్సెస్ వలన నెమ్మదిగా అటువైపు మొబిలైజ్ అవుతున్నారు. ఇప్పుడు కూడా చాలా కాన్షియస్గా వ్యవహరిస్తున్నాడు. ఎక్కడా కూడా తన పార్టీ నుంచి ఏ రకమైనటువంటి ఎవరి నుంచి కూడా ఓవర్ స్టేట్మెంట్లు వెళ్లకుండా చూసుకుంటున్నాడు చాలా జాగ్రత్తగా. తను మాట్లాడేటప్పుడు కూడా చాలా సంయమనంతో మాట్లాడుతున్నాడు. ఎక్కడా ఓవర్ స్టేట్మెంట్లు వెళ్ళట్లే. చాలా కేర్ తీసుకుని చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. పార్టీ వైపు నుంచి ఈవెన్ ఈ పదవులు ఉన్నాయి ఇప్పుడు, కార్పొరేట్ ఇవి ఉన్నాయి, కార్పొరేషన్స్ నామినేటెడ్ పోస్టులు ఇవ్వడానికి అవకాశం ఉంది. అది కూడా క్యాడర్ని కూర్చోబెట్టి చెప్పాడు ఆయన, బాబు ఎవరికి ఏ ఆశలు ఉంటే అవి స్ట్రైట్గా వచ్చి నాకు చెప్పండి, బయట మాట్లాడొద్దు. అది అవుతుందా కాదా అనేది మనం పర్సూ చేసుకుందాం ఇంటర్నల్గా, అంతే తప్ప మీరు నామినేటెడ్ పోస్టుల గురించి మీలో మీరు ఆందోళన పడద్దు. ఆల్రెడీ బయట ప్రచారం జరుగుతోంది మన గురించి, ఆ ప్రచారాలు పట్టించుకోవద్దని కూడా చెప్పాడు. ఇంత బ్యాలెన్స్గా వెళుతున్నాడు తను. అయితే ఇక్కడ తమిళనాడుకు వచ్చేసరికి విజయ్ ఖచ్చితంగా కొంత డాషింగ్గా వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రెండోది తమిళ సినిమాకి తమిళ రాజకీయానికి ఒక లింక్ మొదటి నుంచి కొనసాగుతోంది. అది రకరకాల రూపాల్లో ఉంది. అంటే ద్రవిడ ఉద్యమము దాని నేపథ్యము ఉంది. పెరియార్ గారికి కూడా తమిళ సినిమాతో సంబంధాలు ఉన్నాయి. ఆయన కూడా కథలు రాశాడు సినిమాలకి. కరుణానిధి గారు అక్కడి నుంచి వచ్చాడు. అన్నాదురైకి ఉంది. రాజాజీ గారి కథలతో కూడా సినిమాలు తీసినటువంటి సందర్భం ఉంది. సో తమిళ రాజకీయము, తమిళ సాహిత్య రంగము, కన్నదాసన్ గారు కూడా రాజకీయాలు నుంచే సినిమాల్లోకి వచ్చాడు. ఆయన ఆత్మకథ కూడా 2 భాగాలుగా రాసుకున్నాడు. ఒకటి మన్వాసనయ్య అనేది ఒకటి ఇంకో పేరేదో పెట్టాడు. వనవాసం అని ఒకదానికి పెట్టాడు తను రాజకీయాలతో ఉన్నప్పుడు. ఆ రెండో దానికి మన్వాసం అని పెట్టాడు. అలా తమిళ రాజకీయం, తమిళ సినిమా ఆ పోకడ వేరు. పైగా కాన్షియస్గా వాళ్ళు పొలిటికల్ సినిమా కూడా తీస్తారు. తెలుగులో అటువంటి పొలిటికల్ సినిమా లేదు. పొలిటికల్ సినిమా అనే విషయంలో కూడా వాళ్ళు చాలా ముందున్నారు, అడ్వాన్స్గా ఉన్నారు. అలాగే చాలా విషయాలు వాళ్ళు చర్చ పెడతారు సినిమా ద్వారా. అయితే విజయ్ ఆ తరహా సినిమాల్లోకి ఇంకా కాలు పెట్టలేదు, కానీ ఆ అవకాశాలు ఉన్నాయి. నెమ్మదిగా పొలిటికల్ డిబేట్ మొదలవుతుంది అతని సినిమాల్లో మొదలవుతుంది. సినిమా రాజకీయం 2 ప్యారలల్గా నడుపుతూ నెమ్మదిగా ఒక నిర్మాణం సెట్ చేసి జనంలోకి వెళ్ళి తను ప్రచారం చేయటం ద్వారా దాన్ని ఒక షేప్లోకి తీసుకొచ్చేటువంటి కెపాసిటీ అయితే ఉంది. రజనీకాంత్ పార్టీ పెట్టలేదు, రజనీకాంత్కు ఉండే ఇబ్బందులు అతనికి లేవు. రెండోది కమల్ హాసన్కు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా అతనికి లేవు. విజయ్ ఖచ్చితంగా, అంటే ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి ప్రచారం రీమేక్ అంటున్నారు కదా, జనసేన రీమేక్ అని. ఆ రీమేక్ వర్కౌట్ అయ్యే అవకాశం అయితే ఉంది. హిట్ కొట్టే ఛాన్స్ అయితే కనిపిస్తోంది.